శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము దేవగురు బృహస్పతి 2 జూన్ 2026 రోజున మిథున రాశిని వదిలేసి ఉచ్చ రాశి కర్కాటక రాశి లోపల వెళ్ళబోతున్నాడు. ఎంతవరకు ఉన్నాడు? 31 అక్టోబర్ వరకు అయితే ఉండబోతున్నాడు. ఈ దేవగురు బృహస్పతి కర్కాటక రాశిలో వచ్చిన తర్వాత ప్రతి ఒక్క వ్యక్తి జీవితం లోపల తప్పకుండా మార్పులు జరిగి తీరుతాయి. కానీ ఈ దేవగురు బృహస్పతి స్థితి కనుక చూసుకున్నట్లయితే అతిచారి స్థితిలో ఉన్నారు. అతిచారి స్థితిలో ఉంటే ఏం తెలుసుకోండి, చాలా వేగంగా వెళ్తున్నారు. ఒక రాశిని క్రాస్ చేసి వేరే రాశిలో వెళ్ళడానికి దేవగురు బృహస్పతికి చూసుకున్నట్లయితే 1 ఇయర్ టైం పట్టుద్ది. కానీ ఈ ఇయర్ చూసుకున్నట్లయితే కర్కాటక రాశిని జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ కేవలం 5 months లోపని మొత్తం క్రాస్ చేసి మళ్ళీ సింహరాశి లోపల వెళ్ళబోతున్నాడు. అంటే అంత వేగంగా వెళ్ళబోతున్నాడు. మీరు కనుక ఈ సంవత్సరానికి కొద్దిగా పరిశీలించినట్లయితే 2026 ఎప్పుడు వచ్చింది తెలియలేదు, ఎప్పుడు సగంలో అయిపోయింది కూడా తెలియలేదు. అంటే సమయం అంత వేగంగా వెళ్ళిపోతుంది. సమయం అంత వేగంగా వెళ్ళిపోవడం కారణం ఏంటంటే దేవగురు బృహస్పతి. ఒకప్పుడు చూడండి, దేవగురు బృహస్పతి ఎవ్రీ ఇయర్ ఎప్పుడైతే రాశి ట్రాన్సిట్ చేశారో అప్పుడు రోజులు ఓకే నార్మల్గా ఉండే. కానీ ఇంత ఫాస్ట్గా వెళ్తున్న ప్రపంచంలో కూడా కారణం ఏంటంటే దేవగురు బృహస్పతి. దేవగురు బృహస్పతి జీవకారకుడు. దేవగురు బృహస్పతి జీవకారకుడు, జ్ఞానకారకుడు. అలాగే దేవగురు బృహస్పతి అనుగ్రహం ఉన్నట్లయితే జాతకం లోపల ఇలాంటి దుర్యోగాలు కావచ్చు, జాతకం లోపల ఇలాంటి దోషాలు ఉన్నా కూడా గురు అనుగ్రహంతో ఆ దోషాలు నష్టమైపోతాయి. అని ఇంకొక విషయం తెలుసుకోండి, ఈ దేవగురు బృహస్పతి మామూలుగా మీరు కనుక గమనించినట్లయితే ఏదో మనం అనుకుంటాం కాదు. దేవగురు బృహస్పతి జాతకంలో బలంగా ఉన్నట్లయితే మన లక్ కావచ్చు, మన విజనరీ పాయింట్ కావచ్చు, మన బ్లెస్సింగ్ కావచ్చు, లేకపోయినట్లయితే మనం చేస్తున్న ప్రతి పని లోపల ఒక బెస్ట్ కావచ్చు. ఇవన్నీ దేవగురు బృహస్పతిని ఇస్తారు. ఒక వ్యక్తి చాలా ఇంత ఉండే చిన్నప్పుడు, ఇప్పుడు ఇంత పెద్ద అయ్యాడు. ఎలా అయ్యారు? శరీరం లోపల ఏదో కొన్ని మార్పులు జరుగుతున్నాయి కదా, దాని కారకుడు కూడా దేవగురు బృహస్పతి. దేవగురు బృహస్పతి అనుగ్రహం కనుక సరిగ్గా ఉన్నట్లయితే బాడీ డెవలప్మెంట్ అవుతుంది, బాడీ లోపల డెవలప్మెంట్స్ అవుతాయి. దేవగురు బృహస్పతి సరిగ్గా లేకపోతున్నట్లయితే మీరు తిన్న ఆహారం కూడా మీ ఒంటికి ఎక్కదు. సో గురు అనుగ్రహం అంత ముఖ్యమైనది. దేవగురు బృహస్పతిని మామూలుగా మనం దేవతలో కనుక గమనించినట్లయితే దేవగురు బృహస్పతిని ప్రసన్నం చేసుకోవడానికి, విశేషంగా గురు అనుగ్రహం పొందడానికి దత్తాత్రేయుడు కావచ్చు, దక్షిణామూర్తి కావచ్చు, హయగ్రీవుడు కావచ్చు, మనం నమ్ముకున్న దేవుడు ఇష్టదేవుడు ఎవరు కావచ్చు, అదంతా దేవగురు బృహస్పతి అనుగ్రహంతో కలుగుతూ ఉంటుంటుంది. గురు అనుగ్రహం ఉన్నా అనుకోండి, మనం జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా గురు ఆశీస్సుల వల్ల మనం ఆ పరిస్థితి నుంచి బయటకు వెళ్ళి మంచి స్థితి లోపల మనం వెళ్ళగలుగుతాము. ఈ దేవగురు బృహస్పతి 5 months ప్రతి రాశికి ఏ ప్రకారంగా ఎలా ఉండబోతుంది తెలుసుకుందాం. కానీ దానికన్నా ముందు ఒక మాట చెప్తా. దేవగురు బృహస్పతి ఎప్పుడు పాజిటివ్ చేస్తూ ఉంటాడు. కానీ మన జాతకం లోపల భావాల అనుసారంగా కొన్ని భావాలు పాజిటివిటీ ఎక్కువ పెరిగినట్లయితే, బలం పెరిగినట్లయితే అది మనకు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎగ్జాంపుల్ తెలుసుకుని, అష్టమ స్థానం దేవగురు బృహస్పతి కారకుడే ఉన్నట్లయితే, అష్టమాధిపతి అది బలం కనుక పెరిగింది అనుకోండి, మనకి ఇబ్బందులు ఎక్కువ అవుతాయి. అందుకే ఏంటంటే చెప్పాల్సింది, మీ జాతకం లోపల లగ్న అనుసారంగా ఈ దేవగురు బృహస్పతి ఫలితాలు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. మామూలుగా రాశిని చూస్తారు, ఓకే పర్వాలేదు, కానీ లగ్నాన్ని చాలా ఫస్ట్ అప్రోచ్ అవ్వండి. లగ్నానుసారం కనుక ఫలితాలు బాగున్నట్లయితే రాశి అనుసారంగా కూడా మీకు బాగానే వస్తాయి. ఎందుకంటే గురువు, శని, అలాగే రాహు, కేతు ఫలితాలు ఎప్పుడు మీరు స్టార్టింగ్ లగ్న అనుసారంగా చూడాలి, తర్వాత మీరు రాశిని చూడాల్సిందే. ఓకే, ఇప్పుడు మీ రాశి కోసం ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం చూడబోతున్నాము. క్షమించండి, మధ్యలో రావడం జరిగింది. ఎవరైతే మీ జాతకం గురించి, జాతకంలో ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే, దాంతోపాటు జాతకంలో రాబోయే దశ అంతర్దశ, రాబోయే 10 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే, లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది, ఏ దశ మనకు అనుకూలంగా ఉంటుంది, ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు, ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఇలాంటి కనుక జాతకంకి సంబంధించిన మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి. అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే, ప్రతి ఒక్క జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది. అంటే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మాట్లో అయితే వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది. అంటే ఏంటంటే, ఒక బోర్డు పైన
మీకు మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది. దాంతో పాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది. ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి, అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటుంది, అది మీ దగ్గర స్టోరేజ్ అయి ఉంటుంది. ఇది ఒకటి తెలుసుకోండి. సెకండ్ పాయింట్, ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువసార్లు చూస్తుంటాం చూడండి, ఆ టైంలో మన పట్ల మనకు ఎనర్జీ పెరుగుతుంటుంది. జాతకం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన కారణం ఏంటంటే, జాతకం ఒక రకంగా వెలుగు లాంటి పని చేస్తుంటుంది. చీకట్లో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటుందో, మనం జీవితం లోపల ముందుకు వెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది. అది జాతక సహాయంగా మనం తెలుసుకోగలుగుతాం. అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు, కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్ఫుల్ తప్పకుండా అయి తీరుద్ది. మీకు ఎవరికైతే జాతకం కనుక మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ దేవుగురు బృహస్పతి ప్రభావం ఏ ప్రకారంగా ఉందని చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న కర్కాటక రాశి వారు, కర్కాటక లగ్నం వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రాబోయే రోజుల్లో కొన్ని పాజిటివ్ రిజల్ట్స్ కూడా ఉంటాయి, కొద్దిగా నెగటివ్ కూడా ఉంటుంది. ఒక విషయం తెలుసుకోండి, కర్కాటక లగ్నం అలాగే రాశి వారికి దేవుగురు బృహస్పతి నెగటివ్ కూడా ఇవ్వగలుగుతాడని మీకు ఒక ప్రశ్న రావచ్చు. కానీ ఒక మాట చెప్తే ఎప్పుడు ఒకటి తెలుసుకోండి, దేవుగురు బృహస్పతి ఉచ్చ స్థానం లోపల కర్కాటక రాశి ఉంది. కర్కాటక రాశిలో దేవుగురు బృహస్పతి ఉచ్చ స్థానం పొందిన తర్వాత ఒక రాశి దేవుగురు బృహస్పతిది మూల త్రికోణ రాశి ధనుసు రాశి, అది మీ 6th హౌస్లో వచ్చుద్ది. అది మీకు 6th హౌస్లో వచ్చుద్ది. మీకు అనిపించవచ్చు దేవుగురు బృహస్పతి మా రాశిలో వచ్చిన తర్వాత ఇక అన్ని బ్రహ్మాండంగా జరుగుతాయి, ఇక మాకేం చేయాల్సిన అవసరం లేదు, కూర్చున్న చోట అన్నీ వస్తాయి అని అనుకోవడం ఇది ఒక మీ భ్రమ. అలా అస్సలు జరగదు. రాబోయే రోజుల్లో ఒక విషయం తెలుసుకోండి, దేవుగురు బృహస్పతి 6th లార్డ్ మీ రాశిలో వచ్చిన తర్వాత మీలో క్రమశిక్షణ చాలా పెరగబోతుంది. మీలో క్రమశిక్షణ చాలా పెరగబోతుంది, ఫస్ట్ పాయింట్. రెండో విషయం ఏంటంటే రాబోయే రోజుల్లో మీరు చాలా డిసిప్లిన్లో ఉండబోతున్నారు, చాలా డిసిప్లిన్లో ఉండబోతున్నారు. ఇక్కడ డిసిప్లిన్ అంటే ఒక విషయం తెలుసుకోండి, ఎప్పటిది పని ఎప్పుడు చేయాలి అప్పుడే చేయాలి. పనిని వాయిదా వేయకూడదు, పెండింగ్లో పంపించకూడదు. ఈరోజు చేయాల్సింది ఈ రోజే చేయండి, అది క్రమశిక్షణ, అది డిసిప్లిన్. ఈ రోజు ఇచ్చిన మాట ఈ రోజే పూర్తి చేయాలి. పరిస్థితి ఎంత ప్రతికూలందైనా కావచ్చు, ఇష్టం లేదైనా కావచ్చు, కానీ మీరు ఇచ్చిన మాట, మీ కమిట్మెంట్ ఏదైతే ఉందో అది తప్పకుండా మీరు పూర్తి చేయాలి. చేయకపోతే ఏమవుతుంది? దేనికోసం అయితే మీరు ఎన్ని రోజులు వెయిట్ చేశారో అదంతా వచ్చినా కూడా మీరు ఉపయోగించలేని వాళ్ళు అవుతారు. దేనికోసం అయితే మీరు ఎన్ని రోజులు వెయిట్ చేశారో వచ్చిన తర్వాత బాగుంటుందని, వచ్చినా కూడా మీరు ఉపయోగం చేయలేకపోతే అది వచ్చినా ఒకటే రాకున్నా ఒకటే. కానీ నేను చెప్పాల్సిన నా ఉద్దేశం ఏమి తెలుసుకోండి, బద్ధకాన్ని వదిలేయండి అని ఏవైతే పూర్వం మీరు అన్ని వాయిదాలు వేస్తూ వచ్చారో పనులని, ఈరోజు చేద్దాం, తర్వాత చేద్దాం, పెండింగ్లో పెడదాము, టైం ఉంది, అది ఉంది, ఇది ఉంది, ఇలాంటి ఏవైతే మీరు కబుర్లు చెప్పి దాన్ని వదిలించుకున్నారో ముందు అవి పూర్తి చేయండి. మీ పెండింగ్లో పనులు ఏవైతే ఉన్నాయో ముందు అవి పూర్తి చేయండి. ఆఫ్టర్ దాట్ కొత్త పనులు మొదలు పెట్టండి. మీరు కొత్త పనులు మొదలుపెట్టి పెండింగ్ని అలాగే పెట్టినట్లయితే మీ కొత్త పనులు కూడా సరిగ్గా అవ్వవు. పాత పనులు పూర్తి చేసినట్లయితే ఎవరిదైతే మీరు పనులు పూర్తి చేస్తారో వాళ్ళ పట్ల కొద్దిగా మీకు అభిప్రాయం పాజిటివ్ వచ్చుద్ది, వాళ్ళు మీ పట్ల కొద్దిగా ఫీడ్బ్యాక్ పాజిటివ్ ఇస్తారు. మీరు అది కూడా ఇవ్వకపోతే ఇబ్బంది అవుతుంది, నెగటివ్ వచ్చుద్ది. సో ప్రెజెంట్ వచ్చింది కూడా కానీ మీకు అంత పని చేయదు. చెప్పాల్సిన నా ఉద్దేశం ఏంటంటే డిసిప్లిన్లో ఉండండి, క్రమశిక్షణతో పని ముందు చేస్తూ ఉండండి, అని కమిట్మెంట్లో ఉండండి. డైలీ ఒక రొటీన్ని ఫాలో అవ్వండి. మూడు వచ్చినప్పుడు ఇది చేద్దాం అది చేద్దామని కాకుండా మీకంటే ఒక దినచర్య రాసి పెట్టుకోండి. మార్నింగ్ ఈ టైంకి లేస్తే రాత్రి ఈ టైంకి పనుకోవాలి, మధ్యలో ఈ టైంలో పనులు చేయాలి, ఇవి రాసి పెట్టుకోండి. కొద్దిగా మీ పట్ల మీరు అక్యురేట్గా ఉండడానికి ప్రయత్నించండి. మీ పట్ల మీరు కొద్దిగా డిసిప్లిన్లో ఉండండి, మీ పట్ల మీరు కొద్దిగా అవేర్నెస్లో ఉండండి. ఎక్కడనో ఏదో జరుగుతుంది దాని ప్రభావం నా మీద ఉందని కాకుండా నేను చేసింది నా మీద కూడా ప్రభావం ఉంటుంది, ఈ మనస్థితితో ఉండండి, మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఆ 9th లార్డ్ దేవుగురు బృహస్పతి ఆటోమేటిక్గా మీకు అది పెంచుతాడు. ఎప్పుడైతే మీరు చిన్న చిన్న పనులు పూర్తి చేస్తూ ముందుకు వెళ్తుంటారో అప్పుడు ఇక మీకు ఆటోమేటిక్గా ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఇక మీ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుందో ఇంకా ఆటోమేటిక్గా ప్రకృతి మిమ్మల్ని సహకరించుతుంది. కర్కాటక రాశి వారు ఎప్పుడో ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనసులో సంకల్పన కనుక బలంగా ఉన్నట్లయితే, కర్కాటక రాశి వారు ఎవరైనా కావచ్చు, ఆత్మవిశ్వాసం కనుక బలంగా ఉన్నట్లయితే ఇంతవరకు ఇన్ని రోజులు వాళ్ళు అనుకున్న పని ఎప్పుడు పూర్తిగా కాలింది అస్సలు ఉండదు.
మనసులో ఆత్మవిశ్వాసం కోల్పోవడం వల్లనే వీళ్ళ పనులు అన్నీ సరిగ్గా జరగలేవు. ఎందుకు జరగలేవు? వీళ్ళ మనసు రాసింది కర్కటక రాశి. వీళ్ళు మనసు పెట్టి ఏదైనా పని చేస్తే 100% అది జరగాల్సిందే. కానీ ఒక చిన్న పాయింట్ చెప్తా. వీళ్ళు ఎక్కువ ఏ పని చేసే ముందు ప్రచారం చేయకూడదు. మీరు ఏదైనా ప్రచారం చేశారనుకోండి, ఇక పని జరగదు. ఇక ఆ పని అస్సలు జరగదు. ఇక జరిగింది అనుకుంటే ఇంకా చెప్పకూడదు. ఇది ఒకటి ఫాలో అవ్వండి. హెల్త్‌కి సంబంధించి ఏదైనా ప్రాబ్లమ్ గనక ఉన్నట్లయితే ట్రీట్మెంట్ 100% మీరు తీసుకోవాలి. పూర్వం మీరు ఏవైతే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో అది మీ బాడీకి గనక ఇనకలేకపోయినట్లయితే రాబోయే రోజుల్లో కొన్ని కారణాల వల్ల మీ బాడీకి ఆ ట్రీట్మెంట్ ఇనికి తీరుద్ది. అని ఇంకో విషయం తెలుసుకోండి. కాంపిటీటివ్ ఎగ్జామ్ కోసం ఎవరైతే ప్రిపేర్ అయ్యి ఉన్నారో, ఎగ్జామ్ రాశారో, రాయబోతున్నారో అలాంటి వారు కూడా ఈ దేవుగురు బృహస్పతి మంచి రిజల్ట్స్ ఇవ్వడానికి చాలా ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి. డిపెండ్ ఆన్ యువర్ ప్లానెటరీ పొజిషన్ ఇన్ బర్త్ చార్ట్. ఓకే, ఇంకో విషయం కనుక చూసుకున్నట్లయితే రాబోయే రోజుల్లో ఈ కర్కాటక లగ్నం కావచ్చు, కర్కాటక రాశి కావచ్చు, మీ పైన మీకన్నా పెద్దవారు ఎవరైతే ఉన్నారో, మీ గురువు గారు కావచ్చు, మీ ఫాదర్ కావచ్చు, మిమ్మల్ని ఎవరైతే మోటివేషన్ చేస్తారో, మిమ్మల్ని ఎవరైతే కొద్దిగా ఆర్డర్స్ చేస్తారో వాళ్ళ ప్రభావం మీ పైన రాబోయే రోజుల్లో ఎక్కువగా ఉండబోతుంది. మీ నాన్నగారి ప్రభావం కూడా మీ పైన ఎక్కువగా ఉంటుంది. మీరు ఎవరినైతే గురుని భావించుతున్నారో వాళ్ళ ప్రభావం మీ పైన ఎక్కువగా ఉంటుంది. సో అనుశాసనం మీ పైన వారిది ఉంటుంది. వారి అనుశాసనంతో మీరు పనులు ముందుకు తీసుకెళ్తేనే బాగా డిసిప్లిన్లో ఉండగలుగుతారు, లేకపోతే పనులు జరగవు. అని ఇంకో మాట చెప్తే ఈ దేవుగురు బృహస్పతి వివాహ యోగం కూడా చేయగలుగుతాడు, సంతాన యోగం కూడా చేయగలుగుతారు, కెరియర్ లోపల కూడా మార్పులు చేయగలుగుతారు, యాజ్ వెల్ యాజ్ ఫ్యామిలీ లోపల కొన్ని శుభ ఘటనలు కూడా చేయగలుగుతాడు. దాంపత్య జీవితం లోపల ముందు నుంచి ఏదైనా ప్రాబ్లం నడుస్తున్నట్లయితే అటు నుంచి పాజిటివ్ రిజల్ట్స్ మీరు చూడగలుగుతారు. కొన్ని క్లోజ్ అవుతాయి, కొన్ని అలాగే పెండింగ్లో కూడా ఉంటాయి. దేవుగురు బృహస్పతి 5వ దృష్టి పంచమ స్థానం పైన ఉండడం వల్ల ప్రేమ జీవితం లోపల రాబోయే రోజుల్లో ప్రేమ వివాహ యోగం చాలా ప్రబలంగా అయితే కనబడుతుంది. అని దేవుగురు బృహస్పతి 5వ దృష్టి 5వ భావం పైన ఉండడం వల్ల కెరియర్ పరంగా చాలా బాగుంది. డాక్టర్ కావచ్చు, అడ్వకేట్ కావచ్చు, ఆస్ట్రాలజర్స్ కావచ్చు, చార్టర్డ్ అకౌంటెంట్స్ కావచ్చు, లేకపోతే మెడికల్ ఫీల్డ్ లోపల ఉన్న ఫార్మా ఇండస్ట్రీలో ఉన్న వారు కావచ్చు, వారికి దేవుగురు బృహస్పతి 5వ దృష్టి స్థానంపై ఉండడం వల్ల మీరు ఇచ్చిన ట్రీట్మెంట్, మీరు తీసుకున్న డిసిజన్స్ మీకు చాలా హెల్ప్ఫుల్గా అయితే వచ్చి తీరుద్ది. దేవుగురు బృహస్పతి 9th హౌస్ మీద 9th ఆస్పెక్ట్ ఉండడం వల్ల ఎవరైతే ధర్మ గురువులు ఉన్నారో, ఎవరైతే మోటివేషన్ స్పీకర్స్ ఉన్నారో, ఎవరైతే ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించి ఎక్కువ మాట్లాడుతుంటారో, ఎవరైతే విశేషంగా పబ్లిక్ లోపల ఒక ఐడెంటిటీ పొంది ఉన్నారో అలాంటి వారికి రాబోయే రోజుల్లో గుర్తింపు ఇంకా ఎక్కువగా పెరుగుతుంది. ఎక్కువ గుర్తింపు ఉంటే చేయాల్సింది ఏంటంటే డిసిప్లిన్లో ఉండాలి. ఎక్కువ గుర్తింపు వచ్చినప్పుడు డిసిప్లిన్లో కనుక లేకపోయినట్లయితే చాలా ఇబ్బందులు అవుతాయి. చిన్నపిల్లలు అస్సలు ప్రవర్తించకూడదు. సో ఓవరాల్ చెప్పాలంటే దేవుగురు బృహస్పతి దృష్టి ప్రభావం, దేవుగురు బృహస్పతి ప్రభావం కర్కాటక లగ్నం, కర్కాటక రాశి వారికి బాగానే ఉంటుంది. కానీ పూర్వం మన బాడీ లోపల కొద్ది గాలి పెరగడం వల్ల ఇవన్నీ కొత్తవి మనం మార్చుకోవడం అంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే నేను ఒక మాట చెప్పాను, డిసిప్లిన్ ఉండడం అంటే కర్కాటక రాశి వారికి అంత తొందరగా రాదు. కానీ చర రాశి మీది, మీ రాశి చర రాశి. మీరు అనుకుంటే ఏదైనా చేయగలుగుతారు. ఇందులో మీకు లాభం ఉందంటే మీరు ఎంతవరకు కూడా వెళ్ళగలుగుతారు. సో మీ బాడీని పెంచుకోండి, మీ విజనరీ పాయింట్ని పెంచుకోండి, మీ సంకల్ప బలాన్ని కూడా పెంచుకోండి. దేవుగురు బృహస్పతి బలం పెరగాలంటే ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని తప్పకుండా చదవండి. ఓం నమో నారాయణాయ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఒక 30 నిమిషాలు జపించడానికి ప్రయత్నించండి, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సర్వం శివార్పణమస్తు. శ్రీమాత్రే నమః.